జీలకర్ర ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీలకర్ర జీవక్రియను పెంచుతుంది. జీలక్రియ శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాని వడపోత ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. జీలకర్రలో ఉండే పోషకాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలని తగ్గిస్తాయి. వాపు తగ్గించడం. జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిక్ యాసిడ్ వల్ల కలిగే వాపు నొప్పిని తగ్గిస్తాయి. శరీరంలోని పొటాషియల్ ఆఫ్ హైడ్రోజన్ స్థాయిని సమతుల్యం చేయడం. జీలకర్ర శరీరం pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి జీలకర్రను ఎలా ఉపయోగించాలి అంటే, యూరిక్ యాసిడ్ తగ్గించడానికి జీలకర్రను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. అందుకోసం సులభమైన ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. జీలకర్ర నీరు. 1 టీ స్పూన్ జీలకర్రను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని వడకట్టి ఉదయం తాగాలి. ఈ నీరు శరీరంలో ఉండే విషాన్ని బయటకు పంపించడంలోనూ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. రెండవది జీలకర్ర టీ. 1 కప్పు నీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి. దీన్ని 5 నుండి 10 నిమిషాలు మరిగించి ఆపై ఫిల్టర్ చేయండి. అందులో తేనె కలిపి తాగాలి. ఈ టీ యూరిక్ యాసిడ్ను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర పొడి. భోజనం తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోండి. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిల్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీలకర్ర నిమ్మకాయ. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది శరీరంలోని యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో సహాయపడుతుంది.